హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెరుగన్నంలోకి, టిఫిన్స్లోకి పుల్ల పుల్లగా తీయగా ఎంతో రుచిగా ఉండే చింతకాయ చట్నీ. ఈ చింతకాయ చట్నీకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. చింతకాయలు 300 గ్రాములు, బెల్లం 150 గ్రాములు, కారం 4 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లికలు 6, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఎంతో రుచిగా ఉండి చింతకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దామో మరి. చింతకాయలు కాడలు తీసేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పది నిమిషాలు నానిన తర్వాత ఈ చింతకాయలు ఇలా రుద్దుతూ మట్టిపోయే వరకు 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చింతకాయలు మునిగే వరకు వాటర్ వేసుకుని ఈ చింతకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చింతకాయలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చింతకాయలను చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం ఉడికించి ఉంచుకున్న చింతకాయలను పిసికి స్టైనర్తో ఈ ప్యాన్లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసిన తర్వాత ఈ పిప్పిని తీసేయాలి. ఈ చింతకాయ రసంలో బెల్లం, కారం వేసి కారం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కారం మొత్తం కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అల్లం పేస్ట్ వేసి వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి. ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు తాలింపు కోసం వేరే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఉడుకుతున్న చట్నీలో వేసుకుని ఒకసారి తాలింపు మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ చట్నీ ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ చట్నీని ఎయిర్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పెరుగన్నంలో నంచుకోవడానికి అయితే ఇలా గట్టి చట్నీ బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే కొద్దిగా గట్టి చట్నీ గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, వడ, దోశ, బజ్జీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.